హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక 10 రూపాయలు అలాగనే 20 రూపాయలు 50 రూపాయల నోట్లపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన అంటూ 10, 20, 50 నోట్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశంలో చలామణిలో ఉన్న తక్కువ విలువ కలిగిన అంటే 10, 20 అలాగనే 50 కరెన్సీ నోట్లపై కీలక ప్రకటన చేసింది. ఈ నోట్లు కొరత లేదని ప్రభుత్వం మంగళవారం పార్లమెంటుకు తెలిపింది. రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక శాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ, ఆర్బీఐ ప్రకారం తక్కువ విలువ కలిగిన నోట్లను సాంప్రదాయంగా ఏటీఎంల ద్వారా పంపిణీ చేయటం లేదని అన్నారు. ఇక చిన్న విలువ కలిగిన నోట్లను డిస్పెన్సర్ల ద్వారా పంపిణీ చేయటానికి ఒక పైలట్ ప్రాజెక్టు ప్రారంభించబడింది అని ఆయన సభకు తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే ఫిబ్రవరి 26 వరకు 439.40 కోట్ల 10 రూపాయల నోట్లను, అలాగే 193.70 కోట్ల 20 నోట్లను, 130.30 కోట్ల 50 నోట్లను కేంద్రం బ్యాంకు సరఫరా చేసింది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో 180 కోట్ల 10 రూపాయల నోట్లను, 150 కోట్ల 20 రూపాయల నోట్లు, అలాగనే 300 కోట్ల 50 రూపాయల నోట్లను సరఫరా చేసినట్లు తెలిపారు. నిరంతర ప్రక్రియలో భాగంగా ఆర్బీఐ వివిధ డినామినేషన్ నోట్ల అవసరాన్ని అంచనా వేస్తుంది. అలాగే ముద్రించడానికి అవసరమైన డినామినేషన్ మిశ్రమంపై ప్రభుత్వానికి సిఫార్సులు కూడా చేస్తుంది. ఇక తక్కువ విలువ కలిగిన కరెన్సీకి ఉన్న డిమాండ్ను బ్యాంకు నోట్లు అలాగనే నాణ్యాల ద్వారా తీర్చవచ్చు. అంతేకాకుండా తక్కువ విలువ కలిగిన లావాదేవీలతో సహా మొత్తం లావాదేవీలలో డిజిటల్ చెల్లింపు పద్ధతులు గణనీయమైన భాగాన్ని కలిగి ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ డిమాండ్ను తీర్చడానికి తగిన పరిమాణంలో నోట్లు, వివిధ విలువలతో కూడిన నాణ్యాలను నిరంతరం చలామణిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆర్బీఐ తెలియజేసిందని మంత్రి తెలిపారు. ఇక నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నివేదించిన ప్రకారం మరో ప్రశ్నకు బదులిస్తూ, రూపే కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే 2025 డిసెంబర్ 31 నాటికి 111.17 కోట్ల విలువైన 3.72 లక్షల డిజిటల్ లావాదేవీలు జరిగినట్లు మంత్రి తెలిపారు.